కరువు వచ్చినా నీళ్లు ఉండాలని కేసీఆర్ మేడిగడ్డ కట్టారు. మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చారు. కానీ రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే ఆ రిపోర్టుని మొత్తం బయట పెట్టాలి అన్నటువంటి పాయింట్ని హరీష్ రావు చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ ఇచ్చిన ఈఎన్సీని వారంలోపే బదిలీ చేశారు. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉందని చెప్పడం మూలంగా ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా రిటైర్ అయ్యేలా చేశారు. అంతగా వేధించారు. నీళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలియదు. కాళేశ్వరం అన్నటువంటిది కేవలం 3 ఏళ్లలో మేము కట్టాము, పోలవరం ఇప్పటికీ పూర్తి కావట్లేదు అన్నటువంటి విషయం మీదన చాలా కీలకమైనటువంటి అడుగులే వేసుకొచ్చారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే బీకే ప్రాజెక్ట్ ఇస్తా అంటే 3 నెలలు ఇవ్వండి నన్ను ఇరిగేషన్ మంత్రిగా, మొత్తం నేను పూర్తి చేసి చూపెడతానంటూ హరీష్ రావు చేసిన ప్రకటన ఏదైతే రేవంత్ కీలకమైన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకి సమాధానంగా ఈ కాన్సెప్టు కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలంటే అక్కడ రేవంత్ ఒక వ్యూహాత్మకమైన అడుగు, పారిపోతున్నాడు అని చెప్పడం. దాంతోపాటు కేసీఆర్ తెర మీదకి వస్తే కేటీఆర్ భవిష్యత్తులో తనకి పోటీ కాకుండా ఉంటాడు అన్నటువంటిది రేవంత్ ఎత్తుగాడు. కేసీఆర్కి ఆ సంగతి తెలిసినే తను బయటికి రావట్లేదు, కేటీఆర్ని హరీష్నే ముందు పెడుతున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరిని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, ఫ్యూజ్ తెచ్చుకుంటారు అనేటువంటి రూట్లో ఈయన ఉన్నారు.